అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలోని భూ వివాదాల కారణంగా ప్రత్యర్థులు దారుణానికి పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కోనేరు మాధవికి చెందిన పొలం దగ్గర ఉన్న షెడ్డుకు నిప్పంటించి సుమారు 1500 ఎదురు వాసాలను ప్రత్యర్థులు దగ్ధం చేశారు. అదే గ్రామానికి చెందిన బలరామకృష్ణ ప్రసాద్ అతని కుమారులైన బాలతేజ భార్గవులతో వ్యవసాయ భూములకు సంబంధించిన వివాదాలు జరుగుతున్నాయని, తనకు ప్రాణహాని ఉందని వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు కోనేరు మాధవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన బలరామకృష్ణ అతని కుమారులు కలిసి కోనేరు రామకృష్ణరావు మాధవి పొలంలోని 1500 ఎదురువాసాలను, షెడ్డును, విద్యుత్ వైర్లు తగలబెట్టి ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేశారని, తనకు ఆస్తి నష్టం కలిగించడంతో పాటు తనను చంపేస్తానని బెదిరిస్తున్న బలరామకృష్ణ ప్రసాద్ అతని కుమారులైన బాలతేజ భార్గవులను పోలీసులు అరెస్ట్ చేసి తనకు రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోనేరు రామకృష్ణరావు మాధవి కోరుతున్నారు. మా వారు మాకు బొబ్బర్లంక గ్రామం బొబ్బర్లంక గ్రామం కొక్కిగడ్డ పొలంలో కొక్కిగడ్డ ఊళ్ళో సర్వే నెంబర్లో ఇంకా పొలం 2 ఎకరాల 20. దాన్ని మేము వేరే పని ఏం లేదు, మాకు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటుంది మా చేలో మేము. దాన్ని మా పక్క రైతు దౌర్జన్యం చేస్తాను మా మీద పైన వేసుకోనివ్వకుండా. అది మా వారిని చంపేస్తాను, పొడిచేస్తాను, బొండోదక్కలు తొక్కేస్తాను అట్ట అని తన 2 కొడుకులు ఈ రామకృష్ణ తండ్రి, బాల తేజ పెద్ద కొడుకు, బాల భారత 2వ కొడుకు. వీళ్ళు అసలు విపరీతమైన టార్చర్ చేస్తున్నారు. మాకు భయం వేస్తుంది, వీళ్ళు ఎట్టా ఏం చేస్తారా అని భయం వేసి నేను పోలీస్ స్టేషన్లో మన శనివారం నాడంటే 22వ తారీఖు శనివారం నాడు కంప్లైంట్ ఇచ్చా. మమ్మల్ని రక్షించండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మాకు వీళ్ళ వల్ల ఇట్లా భయం వేస్తాను, మా వారిని ఇట్లా బెదిరించారు, చంపేస్తాం, పొడిచేస్తామని మమ్మల్ని రక్షణ కల్పించండి, మా చేతిలో పైరు వేసుకునే ఏర్పాటు చేయండి అని అన్న. దానికి అది మనసులో పెట్టుకుని వీళ్ళు రాత్రి మా చేలో షెడ్ ఉంటుంది, షెడ్కి వాసాలు, షెడ్లో మోటార్ సామాను, ఇంకా వ్యవసాయ పనిముట్లు అవి ఉంటాయి, ఇవన్నీ కలిపి తగలేసేసారు రాత్రి. మొత్తం ఒక్క వస్తువు లేదు అక్కడ. 1000 వాసాలు, ఇక సామాను ఏంటి, పవర్ స్పేర్లు, మోటార్ సంబంధించిన అన్నీ, కరెంటు మోటార్తో సహా మొత్తం అంటించేశారు. అందుకని పోలీస్ స్టేషన్లో దగ్గర 3 లక్షల రూపాయల ఆస్తి నష్టపరిచారు. ఈ విషయమే ఎస్పీ పోలీస్ స్టేషన్కి వచ్చాను, పోలీసు వారిని కేసు నమోదు చేయమని చర్య తీసుకున్నాను.